అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. మకర రాశి వాళ్ళకి 17 మార్చి 2024 నుంచి 23 మార్చి ఈ వారమంతా కూడా సూర్యుడి యొక్క మార్పు, బుధయుగ్రహం యొక్క మార్పు, ఆ మార్పు వల్ల విశేషమైన లాభాలు, సంపూర్ణమైన ఆరోగ్యమే కాదు శత్రువులు మిత్రులైపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలాగే మకర రాశి వాళ్ళకి అదృష్టం కూడా కొంచెం తగ్గినప్పటికీ కూడా హుషారుగా బాగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అది సూర్యుడి యొక్క మార్పు వల్ల మకర రాశి వాళ్ళకి ప్రయాణాలలో కానీ ఇంకేదైనా కానీ ఎటువంటి ప్రమాదాలు రాకుండా కూడా ఈ వారం అద్భుతంగా ఉంది. ధనస్థానం బాగుండి, కుటుంబ స్థానం బాగుంది, డబ్బు సమయానికి అందడం వల్ల సంతోషాన్ని కలిగి ఉండి పిల్లల చదువులు పురోగతి చూస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీ యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండి విదేశీయానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాలు ముందే చాలా హ్యాపీగా ఉందని చెప్పాను. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్నవాళ్ళు కలుసుకుంటారు. ఇలాంటివన్నీ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇక ఈ వారం అదృష్టం మీకు చాలా బాగుంది. ముఖ్యంగా ఎంత కష్టపడితే అంత లాభం వస్తుంది. ఉద్యోగస్తులందరికీ ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, సమయానికి వీసా రావటం, మీ ప్రతిభని గుర్తించడం అన్నీ జరుగుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, మంచి సంతోషకరమైనటువంటి పరిస్థితి వ్యాపారస్తులకు ఉందని చెప్తూ ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ శని యొక్క అనుగ్రహంతో పుట్టారు కాబట్టి శనిగ్రహం యొక్క ఆడవాళ్ళు మధ్యవేలికి, మగవాళ్ళు కుడి చేతికి మధ్యవేలికి పెట్టేటువంటి నీలం ఉంగరం ఉంటుంది. ఇంద్రనీలము, మయూర నీలము, ఇంకా అనేక ఉంటాయి. అవి పెట్టుకోవడం ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ మంత్రం చదవాలి, ఎన్నిసార్లు చదవాలి, ఈ వివరాలన్నీ మీకు నేను తెలియజేస్తాను. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.